హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో ప్రమోట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. లోన్ ఇప్పిస్తాం, ఇన్సూరెన్స్ కట్టాల్సిందే. ఐకేపీ సంస్థ నుండి లక్షల్లో లోన్లు మంజూరు. లక్షకి 20 నుండి 30 వేల వరకు ప్రైవేట్ కంపెనీలకు కట్టిస్తున్న వైనం. 1-2 కిస్తీలతోనే పాలసీ కట్టలేని పరిస్థితి. అవసరాల కోసం అప్పు తీసుకుంటే పాలసీ పేరుతో టోకురా. అమాయక నిరుపేద మహిళలే టార్గెట్ చేస్తున్న కంపెనీ ఏజెంట్లు. డబ్బులు పోయే అప్పులు మిగిలే అన్నట్లుగా మహిళల రోదన. పేట ఐకేపీ కార్యాలయం నందు పనిచేస్తున్న గ్రామ దీపికల లొల్లి. ఇది ఏదంటే ఇది ఇస్తాము, మాకు కూడా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లోన్ ఇస్తాం కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్నట్టుగా. సో ఈ విధమైనటువంటి బురుడి మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మీ గ్రామాలలో కూడా ఎక్కడ జరిగినా కానీ కొంచెం ఆలోచనతో వివరించాలి. సో మహిళలందరూ ఈ విధమైనటువంటి సంఘటనలకు గురి కాకుండా ఉండాలి. ఎందుకంటే లోన్ తీసుకున్నప్పుడే ఇబ్బందికరంగా ఉన్నప్పుడే లోన్ తీసుకొని దాంతోనే ఆర్థికంగా ఎదగాలని చూస్తాం, కానీ దాని మీద ఇన్సూరెన్స్ తీసుకుంటే మరలా ఆర్థికంగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మహిళలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఆ మాట మాత్రం అడగొద్దు, పన్నులు తగ్గించాలని కోరవద్దని పరిశ్రమ వర్గాలకు గడ్కరీ సూచన. ఈ పన్నులు పరిశ్రమలు ఏం చేస్తాయి? సామాన్య ప్రజల మీద పన్నులు వేస్తాయి. వాళ్ళ ఇంట్లోకెళ్ళే మన కట్టే ఉందా, మళ్ళీ సామాన్య ప్రజల మీదే కదా ఈ పన్నులు పడేది. పన్నులు తగ్గిస్తే ఇంకా తగ్గించమని అడుగుతారని వ్యాఖ్య. పన్నులు తగ్గిస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బంది అవుతుందన్న గడ్కరీ. ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి పేదల అవసరాలకు వినియోగించడమే ప్రభుత్వ దార్శనికత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అవును, పేదలకైతే అగ్వాక ఇస్తారు అన్ని సామాన్లు. పేదల మీద ఎంత పనులు ఇస్తారో తెలియదా గడ్కరీ గారు? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జిఎస్టీ ఇతర పన్నులు తగ్గించాలని కోరవద్దని ఆయన పరిశ్రమ వర్గాలకు సూచించారు. అలా తగ్గిస్తే మరింత తగ్గించమని కోరుతారని, ఇది మనుషులు తత్వమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పన్నులు తగ్గించాలని కోరవద్దని ఆయన అన్నారు. పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమని వ్యాఖ్యానించారు. అదే పేదల పేరు చెప్పాలి, నిధులు అని చెప్పేసి స్వాహా చేయాలి. ఎన్ని స్కాములు చూడలేదు? ఉచిత పథకాలని చెప్పి, ఆ ఉచిత పథకాలని చెప్పి పేదల పేరు చెప్పుకుంటూ ఆ నిధులు స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్లు నడిచేదే ఈ రకంగా. పన్నులు తగ్గించాలని తాము ప్రయత్నించినప్పటికీ సాధ్యం కావడం లేదని తెలిపారు. పన్నులు తగ్గిస్తే సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఎవరేమన్నారు? సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ప్రజలకు అలవాటు చేసిందే ప్రభుత్వాలు. ప్రజలు కూడా మానుకోవాలి. ఉచిత పథకాలు తీసుకుని మానుకుంటేనే ఆర్థికంగా బలపడతారు. దేని మీద ఆధారపడకుండా ఓన్లీ ఉచిత విద్యా వైద్యం ఉన్నటువంటి ముసలి వాళ్ళకి పింఛన్లు వస్తే చాలు, మిగతావన్నీ అవసరం లేదు అసలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని పట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ దక్కనున్నాయి. తమకు వచ్చే 4 సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సిపిఐ కోరగా కొత్తగూడెం మాత్రమే కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది. అయితే పొత్తులో భాగంగా తమ 4 స్థానాల్లో ఒకదానికి సిపిఐ కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి దయాకర్, కేదావత్ శంకర్ నాయకులు బరిలో ఉండగా వీరి మిత్రపక్ష సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది ఆ పార్టీ. ఇక గులాబీ పార్టీ తరఫున దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరితో పాటు చెల్క చంద్రశేఖర్, బోరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్, కంటే సాయన్నలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈ 11 మంది అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఏపీలో కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి 5 స్థానాలు దక్కగా అందులో 1 స్థానాన్ని జనసేనకు, మరో స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది టీడీపీ. ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారి సంఖ్య బలంని బట్టి ఎమ్మెల్సీ స్థానాలను ఖరారు చేయడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీలు ఏ విధంగా ప్రజలకు పనిచేస్తారో చూడాలి. ఎస్ఎల్బిసి టనల్ వద్ద మరో 2 మృతదేహాల గుర్తింపు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బిసి టనల్ వద్ద ప్రమాదం, 8 మంది గల్లంతు. నేటికి 17 రోజులు సహాయక చర్యలు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట ఎస్ఎల్బిసి టనల్ 14వ కిలోమీటర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి 17 రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న తొలి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్క్యూ టీం నేడు మరో 2 మృతదేహాలను గుర్తించింది. తొలి మృతదేహాన్ని టనల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు.
అతడి మృతదేహం లభించిన చోటే మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. సో చాలా బాధాకరం. మొత్తం వాళ్ళ బాడీస్ అంతా డికంపోజ్ స్మెల్ రావడంతో ఆ క్యాడబార్ డాగ్స్ తోని మరి పరిశీలించి అక్కడ మృతదేహాలు ఉన్నట్టు గుర్తించి అక్కడ డిగ్గింగ్ చేయడం జరుగుతుంది. సో వారి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి విషస్ తెలిపిన పాడి కౌశిక్ రెడ్డి నామినేషన్లకు చివరి రోజు కావడంతో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 11 గంటలకు అసెంబ్లీకి చేరుకొని అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా విషస్ తెలపడం విశేషం. ఈ ఉదయం అసెంబ్లీలో సిఎల్పి కార్యాలయానికి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి అక్కడే ఉన్న శంకర్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. తెలిపితే తప్పేముంది? తెలిపితే తప్పేం లేదు. రాజకీయంగా ఏదైనా ఉంటే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయొచ్చు, కానీ మనం మనుషులుగా అందరు కలిసిమెలిసి ఉండాలి. పార్టీలుగా విడిపోయినా కానీ మనుషులుగా మానవత్వంగా కలిసిమెలిసి ఉండాలి. విషయం చెప్తే అండి చెప్పవచ్చు, ఏమైతుంది? ప్రతిదానికి తప్పు కూడా పట్టదు కదా. కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థిని గల్లంతు. కరేబియన్ దేశంలో భారత సంతతికి చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న సుదీక్ష కొనంకి గత వారం స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్ళింది. డొమినికన్ రిపబ్లికన్ లో ప్రముఖ పర్యాటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి వెళ్లిన సుద్రిత కోనంకి ఈ నెల 6న రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులను సంప్రదించారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో గత 4 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బీచ్ లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు 2 దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడే శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోనంకి ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతుంది. సో ఏదైతే బీచ్ కి వెళ్ళడం జరిగిందో అక్కడ మరి నడుచుకుంటూ వెళ్తుంటే మరి ఆ అలలు, సముద్రపు అలలు వచ్చి కొట్టుకుపోయిందా, సో అతను ఏమైందన్నట్టుగా ఇంకా పర్యవేక్షణ. సో మనం చూడొచ్చు, విహారయాత్రకు వెళ్ళి విషాద యాత్ర జరిగినట్టు మనం చూడొచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళినా కానీ విద్యార్థులు వాటర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు కాలు జారి పడడం కానీ, లోయలో పడిపోయి చనిపోవడం కానీ, కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడం కానీ, ఈత రాకుండా ఆ నీళ్ళల్లో దిగడం కానీ, సో ఈ విధమైనటువంటి సంఘటనలు మనం తరచుగా చూస్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ జాగ్రత్త వహిస్తే బాగుంటుంది, లేదంటే అనవసరంగా ప్రాణాలు పోవడం జరుగుతుంది. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే పూట ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతంలోనే సామాజిక న్యాయం ఉందని తెలిపారు. కాంగ్రెస్ తోనే కులగణన, ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డిని సీఎం చేస్తే టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారని తెలిపారు. అలాగే ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇచ్చిందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశాలు దక్కుతాయి. ఏ అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏఐసీసీ ఆదివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 3కి అవకాశం దక్కగా మరొక మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది. వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ గారి నాడు బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, లేదంటే మళ్ళీ రెడ్లకే పోయేది. మీకు అంతా తెలుసున్న సంగతే. మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చినందుకు కూడా ఎంత బాధపడుతున్నారు లోపల అంటున్నారు రెడ్లు. ఎట్టకేలకు అసెంబ్లీకి కేసీఆర్ ఇక సమరమైన. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరు కాబోతున్నారు. విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని మీడియా చిట్ చాట్లు కేటీఆర్ సోమవారం ప్రకటించారు. బుధవారం గవర్నర్ ప్రసంగాన్ని హాజరవుతారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ ఉన్నప్పుడు సభకు రాని మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత సంవత్సరం జూలై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరై కేసీఆర్ అప్పటి నుంచి మళ్ళీ అసెంబ్లీ గడప తొక్కలేదు. కనీసం బడ్జెట్ చర్చల్లోనూ ఆయన పాల్గొనలేదు. కులగణన బిల్లు, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై డిసెంబర్ 28న జరిగిన చర్చకు కేసీఆర్ హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా డిసెంబర్ 30న నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కీలకమైన అంశాలపై చర్చ సందర్భంగా కూడా ఆయన సభకు హాజరు రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పలువురు చేత విమర్శలు చవి చూశారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలకు వచ్చి మరి తనదైన శైలిలో ఏ విధంగా ప్రశ్నలు కురిపిస్తారు, ఏ విధంగా రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ మీద
ఏ విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తారో చూసుకోవాల్సింది. కాక వస్తుందంటే జర గట్టిగానే ఉంటుంది ఇక మీటింగ్. సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. వ్యూవర్స్ అందరికీ నమస్తే, సెలవు, మరలా రేపు కలుస్తాం. నమస్తే.